బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం రసాబసగా మారింది. ఎన్నికల టైంలో కుల సంఘాల నాయకులు సిద్ధం అంటూ కామెంట్లు చేశారని మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పడంపై కట్టా సూర్యనారాయణ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి అనుచరులు అతనిపై దాడికి దిగారు. నేను అక్కడ ఎవరి పేరు ప్రస్తావించలేదు. గుమ్మడికాయలు దొంగంటే వచ్చాడు అక్కడ దెబ్బలాడద్దిలారండి. సంస్కారహీనులను దూరంగా ఉంచండి. దయచేసి సోదరులారా, సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు, రండి. అలాగే ఇక్కడ ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఇక కాకినాడలో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో అల్లరి చెలరేగింది. ఇక్కడ చూసుకుంటే మంత్రి వాసంశెట్టి వర్సెస్ సూర్యనారాయణ లాగా అక్కడ గొడవ జరగడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, ఇప్పటికే చూసుకుంటే ఒక స్టేజ్ పైన ఒక ప్రీచ్ కూడా మనం వింటున్నాం, సంస్కారహీనుల్ని దూరంగా ఉంచునని. అంత పెద్ద మాటలు అనాల్సిన అవసరం ఏమిటి? అసలు ఈ గొడవకి మెయిన్ రీజన్ ఏంటి? రత్న, చూసుకున్నట్లయితే కాకినాడ నగరంలో ఈ రోజు మెరిక్నా స్కూల్లో ఏర్పాటు చేసిన శెట్టి బలిజ వన సమారాధనకి అయితే ముఖ్య అతిథిగా అయితే శెట్టి బలిజ సమాజ వర్గానికి సంబంధించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే వివాదాస్పదంగా మారాయనే చెప్పాలి. ఏదైతే శెట్టి బలిజీలు ఒక నియోజకవర్గం ఇద్దరు శెట్టి బలిజీలు పోటీ చేసేటప్పుడు ఆ కుల సంఘ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే న్యూట్రల్ గా ఉండాలి. కానీ కొంతమంది శెట్టి బలిజ నాయకులు ఏదైతే ఒక పార్టీ కండువా కప్పుకుని శబ్దం అంటూ మా మీదకు వచ్చారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలకి ఒక్కసారిగా అయితే వైసీపీ నాయకుడు కట్టా సూర్యనారాయణ అయితే స్పందించారు. నువ్వు రామచంద్రపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చేసింది ఏంట్రా అంటూ కూడా మంత్రిపై ఒక్కసారిగా ఏకవచనంతో దుర్భాషలాడడంతో అయితే మంత్రి అనుచరులు అయితే ఒక్కసారిగా రియాక్ట్ అయ్యారు. అదైతే కట్టా సూర్యనారాయణపై అయితే పిడిగుద్దులు కురిపించారని చెప్పుకోవాలి. కురిపించిన క్షణాల్లో అయితే తీవ్రంగా దాడి చేసిన సమయంలో పోలీసులు జోక్యం చేసినట్టు ఇరు వర్గాలను శాంతిపరిచే ప్రయత్నం చూశారు. అయితే రెండు వర్గాలుగా విడిపోయి పూర్తిగా అయితే ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న పరిస్థితులు అక్కడ శెట్టి బలిజ వన సమారాధనలో అయితే జరిగినాయి. అయితే చూస్తున్నట్లయితే మంత్రి వ్యాఖ్యలు ఒక్కసారిగా వివాదాస్పదమయ్యాయి. అలాంటి సంస్కారహీనులు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుగుకున్నట్లుగా ఇతను బయటకు వచ్చాడంటూ కూడా అతని మీద ఇంకా కామెంట్స్ చేస్తూ ఉండడం, అలాంటి సంస్కారహీనులు వదిలేయాలంటూ కూడా మంత్రి చెప్పినప్పటికీ కూడా ఏదైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అవ్వచ్చు, లేదంటే మంత్రితో వచ్చిన అనుచరులు అవ్వచ్చు, వీరందరూ కూడా ఒక్కసారిగా ఆ కట్టా సూర్యనారాయణపై దాడి చేయడం అనేది కూడా అక్కడ స్థానికంగా అయితే పెద్ద దుమారంగా మారింది. అయితే ఇరు వర్గాలుగా విడిపోయిన వారిని పోలీసులు జోక్యం చేసుకుని గొడవలు అయితే సర్దు ఇచ్చిన పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తూ వస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.